హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9లో ఎవరెవరు కంటెస్టెంట్స్ వెళ్తారు అనేది తాజాగా వేడివేడిగా పేర్లు అయితే మనకి వచ్చేసాయి అనమాట. ఇంకా లేట్ లేకుండా ఆ పేర్లతో స్టార్ట్ చేద్దాం. బిగ్ బాస్ 8లో విన్నర్ నిఖిల్. ఈ కంటెస్టెంట్ పేరు అలేఖ్య చిట్టి పికిల్ అనమాట. ఈ అమ్మాయి పికిల్స్ గురించి ఒక వాయిస్ ఓవర్ బయటకు వచ్చింది. ఆ వాయిస్ ఓవర్తో ఆ లక్క అన్న మాటలకి ఇక ఈ అక్కా చెల్లెలు ముగ్గురు పాపులర్ అంటే మామూలుగా అవ్వలేదు. నిజంగా ఒక ప్రియా పికిల్, ఇక స్వస్తిక్ వాళ్ళకన్నా వీళ్ళు మంచి పాపులర్ అయిపోయారు అనమాట. వాళ్ళ కోర్టుల్లో చేస్తే వీళ్ళ మాటల్లో పాపులర్ అయిపోయారు. ఈ అమ్మాయి అయితే రాబోతుందని చెప్పి ఫుల్ మామూలుగా వైరల్ కాదు, 100% ఈ అమ్మాయి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనం బాగా గౌరవించుకునేది శ్రీశ్రీ. ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ పేరు కావ్యశ్రీ అనమాట. ఈవిడ గురించి చెప్పాలంటే నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఆ నిఖిల్ ఫ్రెండు, ఇంతకుముందు లవ్ ఫెయిల్యూర్ అయ్యింది. షోల్లో చాలా మా టీవీలో షోలో బాగా చేస్తుంది. ఈ అమ్మాయి కూడా ఫుల్ అంటే గేమ్స్ బాగా ఆడగలదు, చాలా ఆటల్లో కూడా గెలిచింది. కాబట్టి ఈ అమ్మాయి వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యారు కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం. ఇక మనం నార్మల్గా ఉండాలంటే కావాలి ఇల్లు. ఇప్పుడు వచ్చేది నిఖిల్ అనమాట. ఈ నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఒక నిహారిక గారు, అలాగే చిరంజీవి గారు వెనకాల ఉంటాడు. ఒక్కోసారి మంచులక్ష్మి గారితోని సెలబ్రిటీలతో అందరితో తిరుగుతూ ఉంటాడు, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. అంటే ఇందుగలడు లేడన్నట్టు సందేశం ఉన్నదన్నట్టు అందరితో ఉంటాడు. మరి ఏ రిలేషన్ మనకు తెలియదు. కానీ ఇతను రీసెంట్గా కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా చేశాడు. ఈ అబ్బాయి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్ నడుస్తుంది అనమాట. మనం ఏం చేయాలన్నా ఉండాలి ఓపిక. ఈ కంటెస్టెంట్ పేరు దీపిక. ఈ దీపిక ఎవరో మీకు ఆల్రెడీ ఐడియా వస్తుంటుంది. ఇక మామూలుగా మాట్లాడదు, చిచ్చర పిడిగా అని చెప్పాలా. ఒకవేళ షోలో ఈ అమ్మాయిని పెట్టుకుంటే కంపల్సరీ కంటెంట్ ఇచ్చే షో నుంచి బయటికి వెళ్తుంది. అంత మంచి, అసలు లాస్ట్ సీజన్ వస్తుంది అన్నారు, మరి ఎందుకు రాలేదో తెలియదు. కానీ ఓంకార్ గారి షోలు కానీ, రీసెంట్గా కుక్కరీ షో ఒకటి అయింది ఆహాలో, అది కానీ, ఇంకా ప్రతి షోలో మంచి కంటెంట్ ఇస్తుంది అనమాట. బిగ్ బాస్ 9లోకి వస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వబోద్దని నాకైతే బాగా అయితే అర్థమైపోతుంది. ఏ పని చేసినా డబ్బులు సంపాదించాలి, వేలకు వేలు. ఇప్పుడు వచ్చేది జబర్దస్త్ ఇమాన్యుయేల్. మనోడు జబర్దస్త్ ఇమాన్యుయేల్ అందరికీ తెలిసిందే. అసలు జబర్దస్త్లో అంటే నల్లగా ఉండి మంచి ఫేమ్ తెచ్చుకుని వర్షతో మంచి లవ్ సీక్వెన్స్, దాని తర్వాత కామెడీ అంటే కామెడీ కింగ్ అని చెప్పుకున్న అవినాష్ కన్నా అదరగొట్టే కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్లో మంచి పేరు సంపాదించుకుని ఒక కెప్టెన్ అయ్యి ఎర్రగదీసి కామెడీని మడతపెట్టి లోపల పెట్టే సత్తా ఉన్న ఓడు ఇమాన్యుయేల్. నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తాడు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇంతవరకు ఎదిగాడంటే సూపర్. చాలా సినిమాల్లో కూడా చేశాడు. మనోడు కూడా వస్తే జబర్దస్త్ అవినాష్కి ఇప్పటి వరకు కామెడీ ఎంటర్టైనర్ అనే పేరు అయితే ఉంది. ఆ పేరుని మనోడు తీసుకునే అవకాశం అయితే ఉంది. బిగ్ బాస్ 9లో వస్తాడని కూడా 99% కన్ఫర్మ్. ఎందుకంటే ఈటీవీ నుంచి మా టీవీకి వచ్చాడు కాబట్టి, మా టీవీలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, అగ్రిమెంట్ కూడా ఉంది కాబట్టి బిగ్ బాస్ కూడా 99.9% వచ్చేస్తాడు అని అందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ నాకు బాగా నచ్చేది హనీ. ఈ కంటెస్టెంట్ పేరు దేవ్ జానీ. ఈ కంటెస్టెంట్ అంటే సీరియల్స్లో చేస్తుంది ఈవిడ మనకి ఇమాన్యుయేల్కి ఈవిడికి మంచి కెమిస్ట్రీ అనేది క్రియేట్ చేశారు. ఎప్పుడైనా అంతే, ఒక తెల్ల వజ్రాన్ని ఒక నల్ల రత్నాన్ని కొంచెం పక్కన పెడితే దానికి ఏదో ఉంటుంది ఆ కాంబినేషను. అలాగే వర్షకి ఎలా అయితే ఇమాన్యుయేల్కి బాగా వర్కౌట్ అయిందో ఈ దేవ్ జానీకి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి బిగ్ బాస్లో వాళ్ళు ఈ అమ్మాయిని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. నలుపు తెలుపు ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది అనమాట. మనం చూసుకోవచ్చు. అట్లీ గారు డైరెక్టర్ గారు వాళ్ళ ఆవిడ కూడా చాలా తెల్లగా ఉంటుంది. అలా చూసుకున్నట్టయితే ఆ కాంబినేషన్ చాలా చూడముచ్చటగా ఉంటుంది అనమాట. 100% తీసుకునే అవకాశం అయితే ఉంది అని తెలియజేస్తున్నాము. తర్వాత మనకి ఎప్పుడైనా అవసరమయ్యేది క్యాష్. ఈ కంటెస్టెంట్ పేరు జబర్దస్త్ రాకేష్ అనమాట. ఈ జబర్దస్త్ రాకేష్ రీసెంట్గా కేసీఆర్ మూవీతో సక్సెస్ కొట్టి, అలాగే ఢీ జోడీ కాదు, ఇస్మార్ట్ జోడీలో మనోడు మా టీవీలో ఓంకార్ గారితో షో చేశాడు. వాళ్ళ ఆవిడ కూడా మంచి ఆర్టిస్టు.
నాకు తెలిసి వచ్చే అవకాశం అయితే 100 రెట్లు ఉంది అని అర్థమైపోతుంది. వస్తాడే ఎందుకంటే మనోడు కూడా డబ్బులు కావాలి. ఒక సినిమా తీసాడు. మళ్ళా డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇంకో సినిమా తీయబోతాడేమో ఎవడో తెలుసు. రాకేష్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంచెం 80% నమ్మకం అయితే ఉంది. రీసెంట్‌గానే పాప పుట్టింది. చూద్దాం ఎంతవరకు కరెక్టో అబద్ధమో. దాని తర్వాత మా ఊరు అనపర్తి. ఈ కంటెస్టెంట్ పేరు ప్రదీప్ కొండిపర్తి. ఈయన అందరింట్లకి తెలుసు. సీరియల్స్‌లో చేసేవాడు. అలాగే మంచి స్పీచ్‌లు ఇస్తారు. అలాగే ఇప్పుడు అంటే ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఎక్కువ ఇస్తాడు ఈయన. రియల్ ఎస్టేట్‌లో ఆటిల్లో గాని, దేంట్లో అయినా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ ఇస్తాడు. అలాగే మన సినిమాల్లో అంతేగా, అంతేగా అని ఈ స్లోగన్‌తో ఈయన బాగా అంటే మనకి సుపరిచితం అనమాట. ఈయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన కూడా ఇస్మార్ట్ జోడీలో చేశాడు. రాకేష్ గారితో కలిపి. వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి 90% తెలుస్తుందనమాట. చెప్పలేము రావచ్చు. ఎందుకు ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పాలంటే క్రికెట్‌కి కావాల్సిన బాలు ఈ కంటెస్ట్ పేరు ఉప్పల్ బాలు అనమాట. ఈయన కూడా రావచ్చు. హాయ్ అండి. నేనండి ఉప్పల్ బాలు అండి. బాగున్నారండి? అయ్యో! చాలా బాగుందండి. ఏమో వచ్చే అవకాశం ఉంది. ఉప్పల్ బాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. తీసుకోవచ్చు మా టీవీ వోళ్ళు. అంటే ఆ క్యారెక్టర్‌ని కూడా ఎంజాయ్ చేస్తారు జనాలు అని జెప్పి. ఈ కంటెస్టెంటు చాలా అందగత్తె అని ఫీల్ అవుతారు జనాలు. ఈవిడ గూడా అవుతారనుకోండి. మనం మనకి తినటానికి కావాల్సింది వరి. ఈ కంటెస్టెంట్ పేరు రీతు చౌదరి. అందరికీ తెలిసిందే ఈ అమ్మాయి. కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ పిక్స్, చాలా వైరల్ వీడియోస్ ఉంటాయి. అన్ని షోస్‌లో చేస్తుంటది. సీరియల్స్‌లో గూడా చేసింది. అందరికీ తెలుసు ఇంతకుముందు ఈ అమ్మాయి రావాలి అని జెప్పి. ఇప్పటివరకు ఎందుకు గ్యాప్ ఇచ్చిందో తెలీదు. వస్తే చాలా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్‌లో గూడా వస్తది. అందంగా అందగత్తె చూడనయ్యారరే అనే అబ్బబ్బబ్బబ్బా! అల్లు అర్జున్ గారు మంచి సక్సెస్ సినిమా పేరు 'ఆర్య'. ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య. ఈ ఐశ్వర్య అందరికీ తెలిసిందే. 'జబర్దస్త్‌లో' ఆది గారి స్కిట్‌లతో ఫేమస్ అయ్యి, రాకెట్ రాఘవ్ గారి స్కిట్‌లతో రాకెట్ రాఘవ్ గారితో జోడీతో డాన్సులేసుకొని స్కిట్‌లు చేసి ఈ అమ్మాయి చాలా పాపులరు. చాలా ఈవెంట్లు కూడా హోస్ట్ చేసింది. ఇక్కడ చిన్న ఒక పన్నుంటది. చాలా క్యూట్‌గా ఉంటది. ఈ అమ్మాయి కూడా వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. వస్తే చాలా మంచి అంటే కామెడీతో పాటు, అందంతో పాటు అన్నీ ఉంటాయి. లవ్ ట్రాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పే ఈ కంటెస్టెంట్స్ అందరూ 9 కంటెస్టెంట్స్ పేర్లే నేను చెప్పబోతున్నా. అంటే బాగా 9 ఎందుకు అంటే కామన్ మ్యాన్‌ని 9 కామన్ మ్యాన్స్ తీసుకుంటారు. ఇంకో 9 కంటెస్టెంట్ తీసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య ఫుల్ గొడవలు పెడతారు. ఆ గొడవల్లో వచ్చే కంటెంటే ఈ సీజన్ 9 అని తెలుస్తుంది. లోపల చర్చించుకుంటున్నారని కూడా అర్థమవుతుందనమాట. ఇంటిలో కరెంట్‌కి కావాలి ఎర్త్. ఈయన పేరు సింగర్ సాకేత్ అనమాట. ఈయన నాన్నగారు చాలామంది సింగర్స్‌కి పరిచయం చేశారు. చాలామంది సింగర్స్‌కి టీచింగ్ చేశారు. ఒకళ్ళు కాదు చాలా ఆణిముత్యాలు. మనకు తెలిసిన అందరు సింగర్సు ఈయన దగ్గరే నేర్చుకున్నారు. వాళ్ళ కొడుకు ఇంకా పెద్ద సింగరు. ఆయన వస్తున్నాడంటే మామూలు విషయం కాదు. సింగర్ కూడా ఉంటే మంచిగా పాటలతో పాడి అలరించి పాట ఉండాలి, ఆట ఉండాలి, కామెడీ ఉండాలి, అగ్రెషన్ ఉండాలి, గేమ్స్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే మనం బిగ్ బాస్ చూస్తూ ఉండాలనమాట. ఇక నెక్స్ట్ కంటెస్టెంటు నేను టిఫిన్‌లో బాగా తినేది వడ. ఈ కంటెస్టెంటు తేజస్విని గౌడ. ఇంకెవరో కాదు మన అమర్ వాళ్ళ ఆవిడి. అంటే చాలా రూమర్స్ వస్తాయి వీళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పి. అమరేమో హీరోయిన్ అదే రీసెంట్‌గా హీరోగా చేస్తున్నాడు. మంచిగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ బిజీలో వాళ్ళ ఆవిడ ఓన్లీ సీరియల్స్ అలాగే ఒక షోలు చేస్తుంది. కొంచెం ఆయన బిజీతో పాటు ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్‌కెళ్తే ఫుల్ బిజీ అవుతారు. ఇక కాపురం మంచిగా నిలబెట్టుకోవచ్చు. మంచిగా బిల్డింగ్స్ కొనొచ్చు, కార్లు కొనుక్కోవచ్చు అనే ఐడియాతో అమర్ పంపించే అవకాశం ఉంది. అమర్‌దీప్ పంపిస్తే బానే ఉంటది. ఈవిడ కూడా చాలా అందంగా ఉంటది. మంచి కంటెంట్ అయితే ఇచ్చే అవకాశం 100 రెట్లు ఉంది. ఇక మార్ 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 గోలీ మార్ 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 ఈ కంటెస్ట్ పేరు శివకుమార్. ఈ శివకుమార్ ఎవరో కాదు. మీ అందరికీ తెలుసు. ఇంతే ఉంటది.
పొట్టి మన ప్రియాంక. ఆ ప్రియాంక పక్కనే ఉన్న అంటే ఫ్రెండ్‌షిప్పు, రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకుంటారు కొన్ని రోజులకి. ఆ అమ్మాయి ఈ దగ్గరున్నప్పుడు అంటే ఆ అమ్మాయి కూడా చాలా మంచిగా 'బిగ్ బాస్‌లో' అలరించింది. మనోడు అందరిని సార్ అంటాడు, గౌరవిస్తాడు, సిక్స్ ప్యాక్ ఉంది, మంచి ఫిట్‌నెస్ ఉంది. రీసెంట్‌గా కొన్ని షోలో షర్టిప్పి వీడియోలు చేస్తే ఇంక అది కూడా ఇప్పేస్తే బాగుండని ప్రియాంక చేసింది. అది కొంచెం కాంట్రోవర్షియల్ కూడా అయ్యింది. ఇలాంటోడు కౌశల్‌లా బిహేవ్ చేస్తే ఎలా ఉంటది అనే థాట్‌తో కూడా 'బిగ్ బాస్' వాళ్ళు తీసుకోవచ్చు. 100% తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు గాబట్టి, మంచి కపుల్ గాబట్టి, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా ఉంటారు గాబట్టి, వైరల్‌గా ఉంటే వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు గాబట్టి, ఆ ఫ్యాన్స్ ఆల్రెడీ చూస్తారు. 'బిగ్ బాస్‌కో' ఫ్యాన్ ఉంది. కంటెస్టెంట్‌లకో ఫ్యాన్స్ ఉంటే, ఇద్దరు ఫ్యాన్స్ బాగా చూస్తారు. అలాగే కామన్ పీపుల్ కూడా చూస్తారు గాబట్టి, ఈ షో మంచి హిట్ అవుద్ది. మనోడెళ్ళే అవకాశం అయితే ఉంది. మనకి ఇష్టం లేనోడు ఎవడైనా వచ్చాడనుకో, "ఎళ్ళే, ఎళ్ళు" అంటాం గదా! కానీ ఈ కంటెస్టెంట్ పేరు బంచిక్ బబ్లు అనమాట. ఇక ప్రాస బాగా లేకపోయినా తప్పదు. కానీ మనోడు మాత్రం రాసిన రాత మాత్రం చాలా బావుంటది. కామెడీ చాలా ఇరగ్గొడతాడు బంచిక్ బబ్లు. సిరీస్‌లు కూడా చేస్తాడు యూట్యూబ్‌లో. కొంచెం లావుగా ఉంటాడు. టేస్టీ తేజకి రీప్లేస్ చేసినట్టుంటాడు. కానీ టేస్టీ తేజ గాడి కన్నా బానే చేస్తాడు బంచిక్ బబ్లు అని నాకు 100% ఐడియా ఉంది. వస్తే చాలా బావుంటది. వస్తారని నమ్మకం ఉంది. ఇలా 9 కంటెస్టెంట్‌ల పేర్లయితే మీకు చెప్పడం జరిగింది. ఇక కొంతమంది అంటే ఓ నలుగురు, ఐదుగురు పేర్లు దాచిపెట్టుంచారు. వాళ్ళు ఇంకా మనకి కన్ఫర్మ్‌గా తెలీదు. వీళ్ళైతే 9 మెంబర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక 'బిగ్ బాస్' అంటే నాకు ఏమర్థమవుతుందంటే కామెడీ కన్నా అగ్రెసివ్ ఫైటింగ్ కోసం ఈ సీజన్ చూస్తున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రత్నం లాంటి ఒక దాన్ని నాగార్జున గారు బద్దలు కొడతారు. ఆ రత్నాలు టక 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 అక్కడక్కడ పడతాయి. అంటే ఒక సెలబ్రిటీని, ఒక కామన్ పీపుల్‌ని తీసుకెళ్ళి ఇలా ఉంచి గొడవలు పెట్టి ఇలా ఎళ్తారు. అందరూ బయటకొచ్చిన తర్వాత 'బిగ్ బాస్' ఫేమ్‌తో రత్నాల్లాగే బయటకొస్తారు కాబట్టి అలా కాన్సెప్ట్ ఏమైనా పెట్టే అవకాశం ఉంది. లోగో చాలా బాగుంది. మా నాగ్ సార్ ఇంకా చాలా బాగున్నారు. ఇది రణరంగం కాదు చదరంగం. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక సీజన్ ఎలా ఉండబోతుందనేది వేచి ఉండాలి. ఇది ఇంతటితో సమాప్తం. అంతవరకు స్టే ట్యూన్‌తో తెలుగు 75 కెమెరామన్ ప్రవీణ్‌తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.